సినిమా ప్రేమికులకు మరియు సినిమా కళాకారులకు చిన్న మనవి. ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్తో మరియు కొత్త వాళ్ళతో చేసిన చిన్న చిత్రం కాబట్టి దయచేసి పెద్ద చిత్రాలతో పోల్చి చూడొద్దని నా మనవి. సార్, నా భర్త 2 days నుంచి కనిపించడం లేదు. ఏదైనా బాడీ దొరికితే చెప్తారండి, వెళ్ళండి. డబ్బుతో వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నాకు తెలుసులేవోయ్. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? సారీ బ్రో. రండి, కార్ ఎక్కండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. లేదు, లిఫ్ట్ తీసుకో. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? రేపు డబ్బులు రాగానే రాత్రికి విని చంపేద్దాం. ఈ 6 నెలల్లో నాకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లయితేనే నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తా. మీరిద్దరు ఇట్లా ఒకడిక్కడే ఉండి వీని జాగ్రత్త చూసుకోండి. ఒకడు నాతో పాటు రండి, వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేద్దాం. ముందు వాడిని చంపి ఫోటో తీసి చూపించండి. వాడిని చంపి మీరు దొరికిపోతే మిగతా డబ్బులు ఒడిచి అడుగుతాడేంది? వాడిని చంపి వచ్చి మిమ్మల్ని కలిసేంత టైం మాకు లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వండి. ఇంతకీ వాడిని ఎప్పుడు చంపుతున్నారు మరి? ఈ రాత్రిగా చంపేస్తాం. ఏం చెప్తున్నారా? నిన్ను కట్టేసింది నువ్వు మమ్మల్ని కార్తో కుదిరినందుకు కాదు. నిన్ను చంపమని ఒకడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. నాకు భార్య పిల్లలున్నారా? నేను లేకుంటే నా భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అసలు నిన్ను చంపమని మాకు డబ్బులు ఎవరిచ్చారో తెలుసా? నీ భార్యే. రేపంటే ఆ మాత్రం చెయ్యాలి కదా. నీకు ముందే చెప్పాను కదా, నాకు అలా చేపించుకోవడం అంటే ఇష్టమని. నీకు అలా చేయించుకోవడం అంటే ఇష్టం, నాకు అలా చెయ్యడం అంటే ఇష్టం. నన్ను ఇలా మీ ఆయన చూస్తే ఒకవేళ యుద్ధమే జరిగితే మా ఇద్దరిలో ఒక్కలే మిగిలి ఉంటారు. నీకెవరు కావాలి ఇప్పుడే డిసైడ్ చేసుకో. నువ్వు నాకు దూరం అవుతావంటే దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా నాకు అక్కర్లేదు. నీకు నాకు అడ్డంగా ఉన్న ఎవరినైనా సరే తీసేద్దాం. తప్పట్లేదురా, వాడిని చంపాల్సి వస్తుంది. ఇప్పుడు వాడి వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? అదే వాడు లేకపోతే ఇక మేము ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేయొచ్చురా. వాడిని చంపేస్తే కేసు అవుతుంది. మెయిన్ కేసుడు నువ్వు అవుతావు. అందుకే మనం చంపొద్దు. ఇలాంటి వాటికి తెలిసిన వాళ్ళతో పని చేయించకూడదు, కొత్త వాళ్ళతో పని చేయించాలి. అవును, మర్డర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం. మర్డర్ చేయగలరా లేదా? 10 లక్షలు ఇస్తే నిన్ను మర్డర్ చేయమని చేస్తాం. మర్డర్ జరగాలి, కానీ మా పేరు బయటికి రావద్దు. ఇదిగో 2 లక్షలు, పని పూర్తయ్యాక మిగతా డబ్బులు ఇస్తాం. అంతా కలలా ఉందిరా. అస్సలు అనుకోలేదురా ఇంత డబ్బు చూస్తా అని. 10 లక్షలు రా. ఇంత డబ్బు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందిరా మనకు? ఆల్మోస్ట్ లైఫ్ సెట్ అయినట్టేరా. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన లైఫ్లో చాలా పెద్ద డీల్. తేడా జరిగిందో లైఫ్ అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అలా అని భయపడాల్సిన అవసరం లేదురా. జాగ్రత్తగా ఉంటే పని ఈజీగా చేయొచ్చు. పని అయిపోయాక ఎక్కడికి వెళ్దాం మరి? మొత్తం డబ్బు రాగానే 1 year ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అంతా సెట్ అయ్యాక తిరిగి వచ్చేద్దాం. ఏమంటారా? అంతేగా అంతేగా. కానీ ముందు వీడెవడో, ఎక్కడుంటాడో, ఈ పంచాయతీ ఏంటో తెలుసుకోవాలి. అవును, పదండి. అలా వాడు మాకు బార్లో కలిశాడు. నీ పెళ్ళం ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చాడు. అసలు ఈ గొడవేందా అని ఒకరోజు వాడిని ఫాలో అయ్యాను.
ఏం చేసావు? ఏంటి? అదే నేను చెప్పింది ఏం చేసావు? అదే ఏం చెప్పావో చెప్పు. మన మధ్యలో ఉన్న అడ్డుని తీసేయమని చెప్పాను కదా, ఎవరితో అయినా మాట్లాడావా? మాట్లాడాను. ఒక గ్యాంగ్ దొరికింది, ఇది మాట్లాడాను. 5 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఎవరు వాళ్ళు? తెలిసిన వాళ్ళేనా? పని చేయగలరా? చూస్తుంటే చేయగలరని అనిపిస్తుంది. అయితే ఎప్పుడు చంపుతా అన్నారు మరి? ఎప్పుడైనా చంపొచ్చు. మరి మన గురించి బయటికి రావద్దని చెప్పావా? అలా ఏముండదు, ఆల్రెడీ మొత్తం చెప్పేశా. నో ప్రాబ్లం, ఎనీ టైం చంపేయచ్చు. అంత పక్కాగా జరిగిపోతుంది. ఇదిగో 5 లక్షలు. పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయమని చెప్పు, సరేనా? ఓకే డన్. హ్మ్. పని అయిపోయాక ఫోన్ చేస్తా. ఇదా సంగతి. బాగుంది మీ కథ. ఆ పాపం అంతా నా కళ్ళతోనే చూడాల్సి వచ్చింది. నీ పిల్లమే నిన్ను చంపమని నా కళ్ళ ముందే వాడికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. తర్వాత ఒక రోజు నీకోసం నీ ఇంటి ముందు రెక్కి చేశాను. ఇదే నరవా నీళ్ళు అదే మరేంటి ఇంకా రాలేదు? ఈ టైంకి రావాలరా. ఇంకెప్పుడు వస్తారా? వాడేనా? నీకెలా తెలుసు? చూడరా, అలా నిన్ను ఫాలో అయ్యాం. కావాలనే నీ కార్ కింద పడ్డాం, కావాలనే నీ కార్లో ఎక్కాం. లేదు, లెఫ్ట్ తీసుకో. కావాలనే నీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇదంతా నీ పిల్లము దాని లవర్ డైరెక్షన్. మేం జస్ట్ యాక్టర్స్ అంతే. నీ పిల్లమే నిన్ను చంపించడానికి దాని లవర్తో ప్లాన్ చేసింది. ఇప్పటికైనా నమ్ముతావా నీ పిల్లం ఎలాంటిదో? కన్నయ్య, ఏం నాన్న ఇక్కడ కూర్చున్నావు? డాడీ ఇవాళ కూడా రాలే కదా? డాడీ వస్తే డాడీ కార్ బయట ఉంటుంది కదా? డాడీ ఆఫీస్ పని మీద దూరం వెళ్ళారు నాన్న. రేపు వస్తా అని చెప్పి నాకు కాల్ చేశారు. సరేనా, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో. పదా. నిజంగా? నిజంగా. దా పదా. ఏంట్రా వాడిని చంపని చెప్పింది వాని భార్యనా? ఈ విషయం నీకు ముందే తెలుసా? అయినా మరి మాకెందుకు చెప్పలేదురా? ఏయ్, చెప్పేంత టైం దొరకలేదు. అయినా ఇప్పుడు ఏమైంది మరి? సొంత మొహం ఎలా చంపించాలనుకుందిరా అది. అది చంపించాలనుకుంది కాబట్టే మనకు డబ్బులు వస్తున్నాయి. పాపం రా, అతన్ని చూస్తుంటే. ఏయ్, తిక్కనలా మాట్లాడదు. ఈ పాప పుణ్యాలు మనకు అనవసరం. మనం మంచిగా బతకాలంటే వాడిని చంపేయాలి. ఇన్ని రోజులు డబ్బు లేకనే ప్రతి ఒక్క చెత్తనా కొడుకుతో మాట్లాడబడ్డాం. ఇక మన లైఫ్ మారిపోతుంది చూడండి. రేయ్, సడన్ గా చంపించేదని భార్య అని తెలిసి షాక్ అయ్యాను. అయినా ఎవడైతే మనకెట్రా, మనకు కావాల్సింది డబ్బు. పదా. అది పదా. ప్లీజ్ రా. అరే వద్దురా, ప్లీజ్ రా, చెప్పకండి రా, ప్లీజ్ రా. రేయ్, వన్ నోట్లో గుడబెట్టు. వద్దురా, వద్దురా, వద్దురా. పట్రా. సారీ బాబాయ్, ఈరోజు నిన్ను చంపేస్తున్నా.
రేయ్ ఆ కత్తిలా ఇవ్వరా. ఏందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ప్రాబ్లం ఏంటి? వాడు చచ్చేంతవరకు ఈ టెన్షన్ ఇలాగే ఉంటుందిరా. వాడిని చంపేసి ఉంటారంటావా? దానికి టెన్షన్ ఎందుకురా? వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే సరిపోతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయి. రేయ్ ఎవరిదిరా ఫోను? రేయ్ అది నీ ఫోనేరా. హలో ఏందే? బావా ఏం చేస్తున్నావు? దొడ్డి కూర్చుంటున్నా రావే కడగడానికి. తర్వాత ఫోన్ చేస్తా, కట్ చేయి. బావా ఏందే? తిన్నావా బావా? బుజ్జి నీ పనిలో ఉన్నానే. అవునా, ఏం పనిలో బావా? నేను ఒకరిని మర్డర్ చేసే పనిలో ఉన్నా. తర్వాత ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే వెతికెళ్దానా. సరే. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? మూడంతా చెడగొట్టేసింది. రేయ్ ఈసారికి నువ్వు కానిచ్చేయరా, తీసుకో. రేయ్ ఈరోజు ఏ వారం రా? మంగళవారం. ఎందుకు? మంగళవారం నేను ఎవరిని చంపను కానీ ఈసారికి నువ్వు కానీ. వామ్మో నేనా? నాకు కోడి పీక కొట్టమే రాదు, ఇక మనిషి పీకరా? నా వల్ల కాదు. రేయ్ నీ అబ్బా చంపడానికి చేత కాదు, డబ్బులు మాత్రం కావాలా? రేయ్ నువ్వేంట్రా మామూలుగా ఎవరి మీదకి కొడితే వారి మీదకి ఉరుకురికి కొట్టడానికి పోతావు. ఇప్పుడు చంపరా అంటే మంగళవారం అంటున్నావు. ఏమైందిరా మీ ఇద్దరికి? రే మామ, మామూలుగా మనల్ని ఎవడైనా కదిలిస్తే ఆ కోపంలో ఎవడైనా సరే కొట్టాలనిపిస్తుంది. కానీ వీళ్ళు చూస్తే పాపం చాలా మంచోళ్ళ ఉన్నారు. ఏ కారణం లేకుండా ఎలాగరా వీళ్ళు చంపేది? అరే పిచ్చోడా, నీకేమైందిరా మరి? నువ్వు చంపొచ్చుగా, నిల్చున్నావు. అంటే నేను చంపొచ్చు కానీ. హలో 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 ఎవరు? నేను. నేనంటే ఎవరు? ఊరు పేరు లేదా? నేను రా, వాడిని చంపని చెప్పి మీకు డబ్బులు ఇచ్చింది నేనే. ఓహో నువ్వా? ఏంటి ఫోన్ చేసినావు? ఊరికినే రాత్రికి మీరు ఏ బ్రాండ్ తాగుతారో కనుక్కోవడానికి ఫోన్ చేశారా? అంతొద్దు కానీ విషయం ఏంటో చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా? వాడిని చంపారలేదు ఇంతకీ? ఇంకా లేదు, అదే పనిలో ఉన్నాం. రేయ్ పొరపాటు జరిగిందనుకో అందరం దొరికిపోతాం. వాడిని చంపగానే ఫోటో తీసి ఈ నెంబర్కి సెండ్ చేయి. సరే పని అయిపోయాక సెండ్ చేస్తా. త్వరగా చేయి. సరే. అబ్బా టెన్షన్తో తల పగిలిపోతారా. ఈరోజు వాడిని వేసేస్తారా? అరే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు వాడిని చంపేస్తారు, కానీ చేయాల్సిన పని ఇంకోటి ఉంది. చేయాల్సిన పనే ఏంటి? వాడు చనిపోయిన తర్వాత మీ మీదికి డౌట్ రాకుండా ఉండాలంటే ముందుగా వీడిని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. కంప్లైంటా? ఏమని కంప్లైంట్ ఇవ్వాలి? రే 2 రోజుల నుంచి నా హస్బెండ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. లేకపోతే భర్త హత్యకు గురైతే ఫస్ట్ డౌట్ భార్య మీదనే వస్తుంది. అందువల్ల సేఫ్గా ఉండాలంటే
ఆవిడ్ని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. త్వరగా వెళ్ళమను. నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే కాల్ చేసి చెప్తా. అబ్బా ఏంది సామి నీ గొడవ? ఊరికనే కూర్చోలేవా? చావడానికి బాగా తొందర పడుతున్నట్లున్నావే, అంత తొందరగా చావాలనుందా? ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు, ఏంది నీ గొడవ? చెప్పు, అంత తొందరగా చావాలనుందా నీకు? ప్లీజ్ నన్ను వదిలేయండి. చూడ్డానికి మీరు మంచోళ్ళ ఉన్నారు. నన్ను వదిలిపెడితే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్. ఏంటి బాబు, మేము నిన్ను వదిలిపెట్టాలా? వదిలిపెడితే బయటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇస్తావా? ఎలా కనిపిస్తున్నా బాబు మేము? నన్ను నమ్మండి రా. ఆహా, నిన్ను వదిలిపెడితే నువ్వు ఊరికనే ఉంటావా? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద కేసు పెట్టి మమ్మల్ని పోలీసులకు పట్టిస్తావు. అబ్బా, బలెటోళ్ళ ఉన్నావే. లేదు, నేను అస్సలు అలా చేయను, ఎవ్వరికి చెప్పను. నన్ను నమ్మండి. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎవ్వరికి చెప్పను. పైగా మీరు నన్ను చంపితే ఏదో ఒకరోజు తప్పకుండా దొరికిపోతాను. నా మాట వినండిరా. మీరు నన్ను వదిలిపెడితే మీ అందరికీ ఇంకో 10 లక్షలు ఇస్తాను. వాడిచ్చిన 10 లక్షలు, నేనిచ్చిన 10 లక్షలు, మొత్తం 20 లక్షలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వండి. మీకేం ప్రాబ్లం రాదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. సారీ, ఈ టైంలో ఇలాంటి మాటలు నేను నమ్మలేం. రేయ్, ఒకసారి ఇలారా. మమ్మీ, ఏ నాన్నా? రేపు డాడీ తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. నువ్వు బజ్జో నాన్న. నువ్వు బజ్జో నాన్న. హలో హలో, చెప్పు, పని అయిపోయిందా? ఈరోజు అయిపోతుంది, కానీ నువ్వు ఒక పని చేసి పెట్టాలి. అదేంటి, డబ్బులు మొత్తం ఇచ్చేసాం కదా, మళ్ళీ నేను చేయడం ఏంటి? అబ్బా, అలా కాదు. నీ భర్త కనిపించకపోతే అది నీ మీదకి డౌట్ వచ్చేలా చేస్తుంది. రేపు ఎక్కడైనా నీ భర్త బాడీ దొరికాక నీ భర్త ఇన్ని రోజుల నుంచి కనిపించకపోతే ఎందుకు కంప్లైంట్ చేయలేదని నిన్ను అనుమానిస్తారు. మొదటి అనుమానితురాలివి నువ్వే అవుతావు, ఆ తరువాతే నేనవుతా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదేం లేదు, కంగారు పడాల్సిన పని లేదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త కనిపించడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వు, చాలు, అంతే. సరే, రేపు మార్నింగ్ వెళ్తాను. ఓకే, జాగ్రత్త, బాయ్. ఓకే, బాయ్. ఓ పని అయిపోయిందిరా. ఏయ్ రే, ఆగరా. ఏంట్రా? రేయ్, అది కాదురా, వాడు చెప్పేది నిజమే మామ. వాడిని చంపితే ఏదో రోజు మనం పోలీసు వాళ్ళకి దొరికిపోతాం. పైగా ఒక మనిషిని చంపితే ఆ పాపం మన ఊరికే పోదురా. అవునరా, మనం ఎంత విధవలో అయినా కానీ ఒక మనిషిని చంపేంత దుర్మార్గులం అయితే కాదు. పైగా వాడు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని చంపకుండానే 20 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏ భయం లేకుండానే బ్రతికేయచ్చు, ఎక్కడికైనా వెళ్ళి. రేయ్, దత్తమ్మలాగా మాట్లాడకండ్రా. అరే, ఒకసారి వినరా. ఇప్పుడు వాడిని చంపితే 10 లక్షలే వస్తాయి. అదే వాడిని వదిలిపెడితే 20 లక్షలు వస్తాయి. ఒకసారి ఆలోచించరా. సరే, అలాగే పదండి. ఓకే, పద. మనిషికి ఎక్కదు మనసుల మమతలు, కంటికి ఎక్కిన కామపు తలపులు, ఆగితే
చావురా పగబట్టిన పామురా ఇది ఒక మాయరా తోలకని ఛాయరా ఆగితే చావురా పగబట్టిన పామురా ఇది ఒక మాయరా తోలకని ఛాయరా ఆగితే చావురా పగబట్టిన పామురా ఇది ఒక మాయరా చిపిచి పదముల చికివిలికేరిరా ముసుగులో ఉన్నది మాయగా చిన్నది కంటికి తెలియదు కడుపులో ఉన్నది కలము మార్చేరా కర్కశ మనిషిగా కతికి ఇచ్చేరా కామపు వాంఛలా నీరుగా కనబడి నిప్పుగా మారురా నిజమే దాచిన నింగిలో ఎగురురా ఆగితే చావురా పగపట్టిన పామురా